ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల యంత్రాంగం చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఒక 20 నిమిషాల కిందటనే పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళు ప్రాసెస్ ప్రకారం చేయాల్సినటువంటి కూడా చేస్తున్నారు. నేను నా ఓటును వినియోగించుకోవటం జరిగింది. చిత్తూరు నుంచి వచ్చినటువంటి దాదాపు 2000 మంది రౌడీలు గూండాలు తిరుపతిలో అల్లర్లు సృష్టించి భయోత్పాతం కలిగించి ఎన్నికల్ని ఆపేయాలా అన్నటువంటి ఒక కుట్ర జరుగుతోంది అని తెలుసుకున్నటువంటి మేము ఎలక్షన్ కమిషన్ కు పదే విజ్ఞప్తులు చేయటం మూలంగా ప్రతి బూతులను కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తోటి పెట్టడం ఎలక్షన్ కమిషన్ అభినందిస్తున్నాం. ఎన్నికలు సజావుగా జరగాలి. ప్రజలందరూ కూడా పోటెత్తుతున్నారు. అవన్నీ కూడా 60% పైగా ఉన్నటువంటి పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం 100% నిజం. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు, లోకేష్ కోట్లేదు, షర్మిలా కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు. అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు, వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు, ఓటు ఉండదు, కానీ మాట్లాడతారు. అండ్ నా మీద నుంచి వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓటు లేదు, ఇల్లు లేదు. సో ప్రజలు గమనించాలి, ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రజల మధ్యలో ఎవరున్నారు, ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారనేది తెలుసుకోవాలి. సో ఈరోజు నా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎమ్మెల్యే చేయాలని. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. నా డాటర్దే ఫస్ట్ ఓటు యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. మమ్మీ ఎలా వేయాలి, సౌండ్ వస్తుందా, ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. వేసి బయటకు రాగానే ఆమె నవ్వులు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఉంది. సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి, ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేస్తాను. అందరికీ నా జయభీములు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నేను నా ఓటును
వినియోగించడం జరిగింది. ప్రజలందరూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగాన్ని ప్రతిష్టపరిచే లక్ష్యంతో ఈ దేశ ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి జరుగుతాయి. ఆ విధంగా 2024 ఎన్నికల్లో అందరూ కూడా నన్ను బలపరిచినందుకు అందరికీ జై భీములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.